ఓకే అండి, అంతరదృష్టి అభ్యాసన సూత్రం సిద్ధాంతం. మరి అంతరదృష్టి అభ్యాసన సిద్ధాంతం అనేది గతంలో మనం నేర్చుకున్నటువంటి సిద్ధాంతానికి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకుముందు మనం శాస్త్రీయ నిబంధన కానివ్వండి, లేకపోతే ఇంకా కార్య సాధక నిబంధన కానివ్వండి, సో ఇవి నేర్చుకోవడం జరిగింది. వ్యర్థన దోష అభ్యాసన సిద్ధాంతం కూడా నేర్చుకున్నాము. మరి ఇవన్నీ కూడా మిగిలినటువంటి సిద్ధాంతాల కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి సిద్ధాంతము. మరి ఈ సిద్ధాంతం ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మరి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త కోహెలర్ అనే శాస్త్రవేత్త ఈ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కోహెలర్ అనే శాస్త్రవేత్త దీన్ని ఈ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి ఇతను గెస్టాల్ట్ వాది. మనకు ఆల్రెడీ తెలుసు గెస్టాల్ట్ వాదులు ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు, వర్దమీర్, కోహెలర్, కోఫ్కా. వీళ్ళు ముగ్గురు మనకి గెస్టాల్ట్ వాదులు అంటారు. వర్దమీర్, కోహెలర్, కోఫ్కా. సో వీళ్ళు గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి త్రయం అని చెప్తారు వీళ్ళు. సో వీళ్ళు ముగ్గురిని కూడా గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు అని చెప్తారు. కాబట్టి మరి ఈ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని రూపొందించినటువంటిది ఎవరు అంటే ఈ గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తల్లో కోహెలర్ అనే శాస్త్రవేత్త ఈ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని తను ప్రతిపాదించడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, మరి గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి సిద్ధాంతం అని చెప్పాము ఇది. మరి గెస్టాల్ట్ అనేటటువంటి పదానికి అర్థం కూడా మనకి ఇంపార్టెంట్. గెస్టాల్ట్ అనేటటువంటిది ఒక జర్మన్ పదం అయినటువంటి ఈ గెస్టాల్ట్ అనేది జర్మన్ పదము. ఏ భాష నుంచి వచ్చింది అని అడగడానికి అవకాశం ఉంటుంది. గెస్టాల్ట్ అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అంటే జర్మన్ భాష నుంచి వచ్చింది. అంటే ఇది ఒక జర్మన్ భాషకు చెందినటువంటి ఒక పదం ఇది. మరి గెస్టాల్ట్ అంటే ఏంటి చూద్దాం. గెస్టాల్ట్ అంటే సమగ్ర ఆకృతి, వ్యవస్థీకరణాల మొత్తము. ఓకే, ఇది గెస్టాల్ట్ అనేటటువంటి పదానికి అర్థము. సమగ్ర ఆకృతి లేకపోతే వ్యవస్థీకృత మొత్తము అంటారు. అంటే ఏంటి అంటే మనం మొత్తాన్ని అవగాహన చేసుకోవాలి. మొత్తాన్ని అవగాహన చేసుకున్న తర్వాత విడి భాగాలని మనం అధ్యయనం చేయాలి అని చెప్తుంది. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు విడివిడి భాగాలుగా కాకుండా మొత్తం వ్యవస్థీకృత మొత్తంగా మనం నేర్చుకుంటేనే మనకి బాగా అర్థమవుతుంది అనేది దీని యొక్క కాన్సెప్ట్. కాబట్టి గెస్టాల్ట్ వాదులు ఏం చెప్పారంటే సమగ్ర ఆకృతి అనేటటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏది మనం నేర్చుకున్నా కానీ విడివిడిగా నేర్చుకోకుండా పూర్తిగా కంప్లీట్ గా నేర్చుకున్నప్పుడే మనకి పూర్తిగా ఆ విషయం అనేది అవగాహన అవుతుంది అని వీళ్ళు గెస్టాల్ట్ వాదులు చెప్పడం జరిగింది. ఓకే, మరి చూడండి ఇక్కడ వ్యవస్థీకృత మొత్తం అంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గెస్టాల్ట్ వాదులు వ్యవస్థీకృత మొత్తానికి ప్రాధాన్యతను ఇచ్చారు వీళ్ళు. మరి ఆ ప్రాధాన్యత ఇచ్చింది ఎట్లా ఏంటి అనేటటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మనకు అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మనం విడివిడిగా కాకుండా పూర్తిగా ఆ విషయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు పూర్తిగా నేర్చుకున్నప్పుడు మనకి దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక 4-5 భాగాలుగా విభజించినప్పుడు కేవలం ఒక భాగాన్ని మాత్రమే నేర్చుకుంటే మనకి ఆ విషయం అనేది అర్థం కాదు. ఆ విషయానికి సంబంధించినటువంటి అన్ని భాగాలు పూర్తిగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేది ఉంటుంది. ఓకే, దీన్నే సమగ్రాకృతి లేకపోతే వ్యవస్థీకృత మొత్తం అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. మనకి చూడండి, బాహుబలి సినిమా ఉంది. మరి పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది. మరి మనం పార్ట్ 1 తీసిన తర్వాత దాదాపు మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత పార్ట్ 2 వచ్చింది. మరి పార్ట్ 1 చూసిన తర్వాత మనకి ఆ సినిమాని మనం అర్థం చేసుకోగలిగామా, ఏం జరుగుతుంది నెక్స్ట్, ఎవరిని ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కాదు. అంటే పార్ట్ 2 చూస్తేనే మనకి అర్థం అవుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలిసినప్పుడు మాత్రమే ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేది వస్తుంది. అదే వీళ్ళు చెప్పేది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామాయణం ఉంది. మరి రామాయణం కూడా మనకి ఒక సినిమా చూస్తే ఈజీగా నేర్చుకున్న దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేది కనిపిస్తుంది. మరి అట్లా కాకుండా ఆ రామాయణాన్ని సీరియల్స్ రూపంలో మనం చూసినట్లయితే దాదాపు నాకు తెలిసి మేము చిన్నప్పుడు కూడా ఈ రామాయణం అనేటటువంటిది బాగా ప్రైమరీ స్టేజ్ లో ఉన్నప్పుడు రామాయణం టీవీలో ప్రతి ఆదివారం ఇవి ఎపిసోడ్స్ లాగా వచ్చేవి. ప్రతి సండే రోజు మేము వెళ్ళి వాటిని చూడటానికి వెళ్ళేవాళ్ళం. మరి అట్లా చూడండి, మరి ప్రతి వారానికి ఒకసారి లేకపోతే కొన్ని భాగాలుగా విడి భాగాలుగా ఇవ్వటం వల్ల మనం ఆ పూర్తిగా రామాయణం అనేది అర్థం కాదు. మరి అట్లా కాకుండా రామాయణాన్ని కంప్లీట్ గా
ఒక పూర్తి సినిమాని మనం చూసినట్లయితే దాని మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే రామాయణం అంటే ఏంటి, దాంట్లో ఉన్న క్యారెక్టర్లు ఏంటి, ఎవరిని ఏం చేస్తున్నారు ఏంటి అనేటటువంటిది మనకి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మరి టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారంతా. మరి టీవీలో వచ్చేటటువంటి సీరియల్స్ తీసుకున్నట్లయితే ఆ సీరియల్స్ అన్ని కూడా మనకి ఏంటంటే పార్ట్స్ ఉంటాయి, ఎపిసోడ్స్ ఉంటాయి. దాదాపు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు ఇవన్నీ కూడా ఎపిసోడ్స్ లాగా వచ్చేటటువంటి సీరియల్స్ ఇవన్నీ కూడా. మరి అది మనకు అర్థమవుతుందా స్టోరీ మొత్తం ఫైనల్ గా ఆ సీరియల్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, మరి ఇది ఎప్పుడు అయిపోతుంది అనేటటువంటి విషయాలు మనకి తెలియదు. ఎందుకంటే అవన్నీ కూడా విడివిడి భాగాలు అవన్నీ వాళ్ళు పొడిగించుకుంటూ పోతుంటారు, మనకి దాని కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. సో కాబట్టి ఇక్కడ మనకి అర్థం చేసుకునేది ఏంటంటే ఈ గెస్టాల్ట్ వాదులు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆ విషయానికి సంబంధించిన అన్ని అంశాలని పూర్తిగా నేర్చుకున్నప్పుడు ఆ విషయం అనేది పూర్తిగా అవగాహన ఉంటుంది. విడివిడిగా కొన్ని భాగాలు నేర్చుకున్నట్లయితే మనం ఆ విషయం మీద పూర్తి అవగాహన అనేది ఉండదు అని చెప్తున్నారు. ఓకే, ఇది సమగ్రాకృతి లేకపోతే వ్యవస్థీకృత మొత్తాలకు సంబంధించినటువంటి గెస్టాల్ట్ కాన్సెప్ట్. మరి ఇక్కడ చూడండి, మరి గెస్టాల్ట్ వాదులు మనం తీసుకున్నట్లయితే ముగ్గురు ఉన్నారని చెప్పి వర్దమీర్, కోహెలర్, కోఫ్కా. వీళ్ళు ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులు అని చెప్తారు. మరి ఈ ముగ్గురు గెస్టాల్ట్ వాదుల్లో గెస్టాల్ట్ వాద పితామహుడు ఎవరు అని అడుగుతారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గెస్టాల్ట్ వాద పితామహుడు ఎవరు అంటే ఇక చూడండి, మనకి వీడి ముగ్గురులో ఉన్నటువంటి వర్దమీర్ అనేటటువంటి ఇతను గెస్టాల్ట్ వాద పితామహుడు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్కి ఇది. ఓకే, వర్దమీర్ అనేటటువంటి ఇతను గెస్టాల్ట్ వాదానికి సంబంధించినటువంటి పితామహుడు. నెక్స్ట్ కోహెలర్, కోఫ్కా. ఓకే, వీళ్ళిద్దరు కూడా మనకి ఇంకా ఈ గెస్టాల్ట్ వాదులుగా చెప్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మరి ఇది చూద్దాం. గెస్టాల్ట్ వాదం ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే గెస్టాల్ట్ వాదం సంజ్ఞానాత్మక అభ్యాసనం జరుగుతుందని చెప్పారు. అంటే గెస్టాల్ట్ వాదన ప్రకారం వ్యక్తి నేర్చుకునేటటువంటి విషయాలు మొత్తం కూడా సంజ్ఞానాత్మక అభ్యాసనం ద్వారా నేర్చుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఏంటి మొత్తం ఇక చూడండి, గెస్టాల్ట్ వాదం చెప్పేది సంజ్ఞానాత్మక అభ్యాసనం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పినవి ప్రవర్తనావాదాలు అవన్నీ. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పావ్లో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనం కానివ్వండి, నెక్స్ట్ వాట్సన్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనం కానివ్వండి. ఓకే, నెక్స్ట్ థార్న్డైక్ చెప్పినటువంటి యత్నదోష అభ్యసనం కానివ్వండి. సో ఇవి మూడు కూడా ఏంటి అంటే ప్రవర్తనవాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. అంటే ఒక ప్రేరణకి ప్రతిస్పందనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఆధారంగా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఒక ప్రవర్తన ఆధారంగా రూపొందించినటువంటి సిద్ధాంతాలు ప్రవర్తనవాద సిద్ధాంతాలు. మరి ఇక్కడ ఇవేంటి అంటే ఈ గెస్టాల్ట్ వాదం అనేది ఈ సంజ్ఞానాత్మక అభ్యసనం. ఓకే, ఇప్పుడు చెప్పేటటువంటి అంతర్దృష్టికి సంబంధించినటువంటి అభ్యసనం అనేది ఏంటి అంటే సంజ్ఞానాత్మక అభ్యసనం ఆధారంగా జరుగుతుంది. అంటే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి అంటే అనేక ప్రయత్నాలు తప్పులు చేయటం వల్ల కాకుండా కేవలం ఒక సంజ్ఞానాత్మక అభ్యసనం ద్వారా నేర్చుకుంటాము అంటున్నారు. అంటే సంజ్ఞానాత్మక అభ్యాసనం అంటే ఏంటి, మనకి ఆలోచనలు, ఓకే, ఇంకా తెలివితేటలు, నెక్స్ట్ వివేచన, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆలోచనలు, తెలివితేటలు, వివేచనలు, ప్రజ్ఞ. సో వీటిని ఉపయోగించి మనం నేర్చుకునేటటువంటి విషయాన్ని సంజ్ఞానాత్మక అభ్యాసనం అంటారు. కాంగినేటివ్ లెర్నింగ్ అంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సంజ్ఞానాత్మక అభ్యాసనం అంటే మనం కేవలం ప్రయత్నాల వల్ల కాకుండా అనేక సార్లు బట్టి ప్రాక్టీస్ చేసి చేయటం కాకుండా తెలివితేటలతోటి, ఓకే, ఆలోచన, వివేచనము, ప్రజ్ఞ, తెలివితేటలు వీటిని ఉపయోగించి ఒక విషయానికి సంబంధించినటువంటి సమస్యని మనం పరిష్కరించినట్లయితే దాన్ని సంజ్ఞానాత్మక అభ్యాసనం అని చెప్తారు. ఓకే, సో ఇది గెస్టాల్ట్ వాదులు చెప్పినటువంటి సంజ్ఞానాత్మక అభ్యాసనం. అంటే అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించినటువంటి ప్రయోగం మొత్తం కూడా ఇప్పుడు మనం నేర్చుకునే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం మొత్తం కూడా దేనికి సంబంధించింది అంటే సంజ్ఞానాత్మక అభ్యాసనానికి సంబంధించింది. అంటే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మనం అనేక సార్లు బట్టి చదవకుండా తప్పులు పొరపాట్లు చేయకుండా కేవలం ఒక ఆలోచన తెలివితేటల ఆధారంగా మనం ఒక పనిని పూర్తి చేసినట్లయితే దాన్ని అంతర్దృష్టి అభ్యాసనం అని చెప్తారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, దీంట్లో మనం ఇంపార్టెంట్ బిట్స్ తీసుకున్నట్లయితే దీంట్లో అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్నప్పుడు కోహెలర్ అనే శాస్త్రవేత్త అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్
గెస్టాల్ట్ కోహ్లర్ అనేటటువంటి ఏ వాదానికి చెందినటువంటి వ్యక్తి? కోహ్లర్ అంటే ప్రవర్తనవాదము, తర్వాత సంజ్ఞానాత్మకవాదం తీసుకుంటే ఇతను గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను కోహ్లర్ సంజ్ఞానాత్మక వాదాన్ని లేదా గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి వ్యక్తి. మరి గెస్టాల్ట్ అనేది ఏ పదం అంటే గెస్టాల్ట్ అనేది ఒక జర్మన్ పదము. మరి గెస్టాల్ట్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని కూడా అడగవచ్చు. విడి భాగాలు, లేకపోతే చిన్న చిన్న అంశాలు, సమగ్రాకృతి, వ్యవస్థీకృత మొత్తము. కాబట్టి ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి లేకపోతే వ్యవస్థీకృత మొత్తం అని నేర్చుకోవాలి. చూడండి, మరి దీంట్లో మనకి ఇంకా ఏమడుగుతారంటే గెస్టాల్ట్ వాదులుగా పేరు పొందినటువంటి వ్యక్తుల్లో లేనటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతారు. గెస్టాల్ట్ వాదుల్లో లేనటువంటి వ్యక్తిని గుర్తించండి అని వెర్దమేరు, కోహ్లర్, కోఫ్కా, తర్వాత ఇంకెవరైనా వాట్సన్ కానివ్వండి, లేకపోతే పావులో కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి థారండైక్ కానీ, ఇట్లా ఈ 3 పేర్లే వచ్చు. అర్థమవుతుంది కదా. కాబట్టి వెర్దమేరు, కోహ్లర్, కోఫ్కా ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా మనకి గెస్టాల్ట్ వాదులు. వీరు కాకుండా ఇంకా ఏ పేరు ఉన్నా కానీ మనం దాన్ని రాంగ్ ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనకి వీటి గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గెస్టాల్ట్ వాదము దేని ఆధారంగా ఇది పనిచేస్తుంది అంటే గెస్టాల్ట్ వాదము దేని ఆధారంగా పనిచేస్తుంది అంటే ప్రవర్తనవాదమా లేకపోతే సంజ్ఞానాత్మక వాదం ఆధారంగా పనిచేస్తుంది అంటే సంజ్ఞానాత్మక అభ్యాసం లేదా సంజ్ఞానాత్మక వాదం ఆధారంగా పనిచేస్తుంది. తర్వాత కోహ్లర్ చెప్పినటువంటి అంతర్దృష్టి ప్రయోగాలు కూడా దేని ఆధారంగా జరుగుతాయంటే సంజ్ఞానాత్మక అభ్యసనం ద్వారా జరుగుతాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. లేకపోతే సంజ్ఞానాత్మక అభ్యసనం ద్వారా ఈ క్రింద ఏ ప్రయోగాలు చెందుతాయి? ఈ క్రింది ప్రయోగాలు వేటికి సంబంధించినటువంటివి సంజ్ఞానాత్మక అభ్యాసనానికి చెందుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, పావులో చేసినటువంటి నిబంధన ప్రయోగము, వాట్సన్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన ప్రయోగము, నెక్స్ట్ థారండైక్ చేసినటువంటి యత్న దోష అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ 4 ఎవరు కోహ్లర్ చెప్పినటువంటి అంతర్దృష్టి అభ్యసన ప్రయోగము. సో ఇది మాత్రమే సంజ్ఞానాత్మక అభ్యసనానికి చెందుతుంది. సో కాబట్టి ఇట్లా మన ఆన్సర్ ని ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, మరి కోహ్లర్ చేసినటువంటి ప్రయోగాలు అంతర్దృష్టి అభ్యసనంలో కోహ్లర్ చేసినటువంటి ప్రయోగాలు మొత్తం కూడా ఎక్కడ చేశాడంటే జర్మనీ దేశంలో ఉన్నటువంటి టెనరీఫ్ అనేటటువంటి దీవుల్లో చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కోహ్లర్ చేసినటువంటి అంతర్దృష్టి పరిశోధనకు సంబంధించినటువంటి ప్రయోగాలు మొత్తం కూడా ఎక్కడ చేశాడు అంటే టెనరీఫ్ దీవుల్లో ఇతను చేయడం జరిగింది. మరి ఈ టెనరీఫ్ దీవుల్లో మొత్తం 7 చింపాంజీలు ఉన్నాయి. అక్కడ ఈ 7 చింపాంజీల్లో అతను చేసినటువంటి పరిశోధనలు మొత్తం కూడా ఆ 7 బాగా తెలివైనటువంటి చింపాంజీ అయినటువంటి సుల్తానా అనేటటువంటి చింపాంజీ మీద ఇతను ప్రయోగాలు చేయడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కోహ్లర్ చేసినటువంటి ప్రయోగాలు చేసినటువంటి ఆ చింపాంజీ పేరేంటి అని అడుగుతారు. ఓకే, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, సుల్తానా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. దీని కాకుండా ఇంకా వేరే ఏ పేర్లు ఉన్నా కానీ మనకి అది రాంగ్ ఆన్సర్. మరి చూడండి, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని రాసినటువంటి గ్రంథం మరి కోహ్లర్ రాసినటువంటి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథంలో కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని గురించి వివరించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ బిట్. కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో ఏ గ్రంథంలో రాసి వివరించాడు అంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథంలో ఇతను వివరించి రాయటం జరిగింది. మరి ఇప్పుడు చూద్దాం అంతర్దృష్టి అభ్యాసనం అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఒక సమస్యతో సంబంధం ఉన్నటువంటి అంశాల మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపనం జరగటం వల్ల మెరుపు లాంటి ఆలోచన ఉపాయంతో లభించేటటువంటి సమస్య పరిష్కారాన్ని అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సమస్య వచ్చింది. ఓకే, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యతో సంబంధం ఉన్నటువంటి అంశాలు, తర్వాత ఆ సమస్య చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాలని మొత్తం కూడా అర్థం చేసుకొని ఒక మెరుపు లాంటి ఆలోచన లేదా ఒక ఉపాయంతో వచ్చేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి ఆలోచనతోటి ఆ సమస్యని పరిష్కారం చేయడం జరుగుతుంది. దాన్నే అంతర్దృష్టి అభ్యసనం అంటారు. ఒక సమస్య అంటే ఇప్పుడు ఒక సమస్యను మనం పరిష్కరించాలి అంటే అంతర్దృష్టి అభ్యసనంలో ఒక సమస్యను గురించి మనకి తెలిసి ఉండాలి, ఆ సమస్యలో ఉన్నటువంటి అంశాల గురించి తెలిసి ఉండాలి,
తర్వాత ఆ సమస్య చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు గురించి కూడా తెలిసి ఉండాలి. ఓకే. అప్పుడు మాత్రమే మనం ఆ సమస్యకి పరిష్కారాన్ని చేయగలుగుతాము. దాన్నే అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం తర్వాత ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు చెప్దాం. ఒక సమస్యను మనం పరిష్కరించేటప్పుడు ముందు మనం ఏం చేయాలి అంటే ఆ సమస్యలో ఉన్నటువంటి భాగాల గురించి తెలుసుకోవాలి. ఆ సమస్యలో ఏ అంశాలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ఆ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది, ఏ పరిసరాల్లో ఉత్పన్నమైంది, ఆ పరిసరాల్లో మన సమస్యకు సంబంధించినటువంటి ఏమైనా పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాలు మనం అక్కడ పరిశీలించాలి. అలా ఆలోచించేటప్పుడు ఏంటంటే మనకి ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది. ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి ఒక ఉపాయం అనేది వస్తుంది. అది సమస్య పరిష్కారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. దాన్నే అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెరుపు లాంటి ఆలోచన. ఓకే. ఒక ఫ్లాష్ లైక్ థాట్ అంటారు దీన్ని. ఓకే. మెరుపు లాంటి ఆలోచన అప్పటికప్పుడే మనకి స్పాంటేనియస్ గా సడన్ గా ఒక మెరుపులాగా వస్తుంది. నేను చేశాను, నేను కనుగొన్నాను, నాకు వచ్చింది, దీనికి పరిష్కారం దొరికింది అని మనం ఏదైతే అనుకుంటామో దాన్నే అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. మరి చూడండి, ఈ అంతర్దృష్టి అభ్యసనానికి మిగిలినటువంటి సిద్ధాంతాలకి ఉన్నటువంటి తేడాలు చెప్పాము మనం ఇంతకుముందు. ప్రవర్తనవాద సిద్ధాంతాలు అని చెప్పారు. పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనము. ఓకే. ఆ తర్వాత వాట్సన్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనము. తర్వాత థార్న్డైక్ చెప్పినటువంటి యత్న దోష అభ్యాసం సిద్ధాంతాలు. సో వీటిలో ఉన్నటువంటి విషయానికి ఇక్కడ మనం చెప్పేటటువంటి అంతర్దృష్టికి సంబంధించినటువంటి విషయాలకి తేడా ఏంటి అంటే, ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలన్నీ కూడా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే అనేక సార్లు తప్పులు చేసి, ప్రయత్నాలు చేసి, గుడ్డిగా ఆలోచించుకుంటా, యాంత్రికంగా, మెకానికల్ గా చేస్తూ ఒక విషయాన్ని నేర్చుకోవటం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు అంతర్దృష్టి అభ్యాసనంలో ఏంటి అంటే, ఒక విషయానికి సంబంధించినటువంటి లేకపోతే ఒక సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం అనేది మనకి ఒక తెలివితేటలు, ఆలోచన, మేధస్సును ఉపయోగించి మనం ఇక్కడ పరిష్కారం చేయటం జరుగుతుంది. ఇక చూడండి, ఇక్కడ యత్న దోషాలు అనేటటువంటివి ఉండవు. ఇక్కడ మనం చెప్పే అంతర్దృష్టి అభ్యాసనంలో ఎలాంటి యత్న దోషాలు, ప్రయత్నాలు అనేటటువంటివి ఉండవు. తర్వాత గుడ్డిగా చేయటం, యాంత్రికంగా చేయటం అనేది ఉండదు. మొత్తం కూడా మేధస్సు నుంచి వచ్చినటువంటి మెరుపు లాంటి ఆలోచన, మేధస్సు నుంచి వచ్చినటువంటి మెరుపు లాంటి ఆలోచన ఏదైతే ఉందో దానివల్ల మనం ఈ సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. మేధస్సు నుంచి వచ్చినటువంటి మెరుపు లాంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్నే మనం అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. ఇది చూడండి, మరి ఇది మొత్తం కంప్లీట్ గా ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటది, ఆలోచన మీద ఆధారపడి ఉంటది, వివేచన మీద ఆధారపడి ఉంటది, తెలివి మీద ఆధారపడి ఉంటది, మేధస్సు మీద ఆధారపడి ఉంటది, తర్వాత గత అనుభవాల పైన ఆధారపడి ఉంటది. ఓకే. సో ఇది మనకి అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇది అంతర్దృష్టి ద్వారా ఒక సమస్యను మనం పరిష్కరించాలి అంటే ఖచ్చితంగా మనకి ప్రజ్ఞ ఉండాలి, ఆలోచన, వివేచన, తెలివితేటలు, మేధస్సును ఉపయోగించి, తర్వాత గత అనుభవాలను ఉపయోగించి కూడా మనం ఒక సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. ఇది అంతర్దృష్టి అభ్యాసనం. చూడండి, మరి దీంట్లో ఉన్నటువంటి బిట్స్ తీసుకున్నట్లయితే కోహెలర్ చేసినటువంటి పరిశోధనలో ఎక్కడ చేశాడు? టేనరీఫ్ దీవుల్లో చేశాడు. మరి ఇతను చేసినటువంటి పరిశోధనలు ఇక్కడ మొత్తం అక్కడ ఎన్ని చింపాంజీలు ఉన్నాయంటే 7 చింపాంజీలు ఉన్నాయి. ఇతను చేసినటువంటి తెలివైనటువంటి చింపాంజీ పేరు ఏమిటి? సుల్తానా. తర్వాత అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఏ గ్రంథం ద్వారా వివరించాడు కోహెలర్ అంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథం ద్వారా వివరించడం జరిగింది. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు? కోహెలర్ రచించాడు. నెక్స్ట్, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటటువంటి గ్రంథంలో ఏ విషయాన్ని గురించి వివరించడం జరిగింది? అంతర్దృష్టి అభ్యాసనాన్ని గురించి వివరించడం జరిగింది. తర్వాత మరి ఒక మెరుపు లాంటి ఆలోచనతో, ఉపాయంతో ఒక సమస్యకు పరిష్కారం లభించేటటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతారు. సో ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ జనరల్ గా ఉన్నటువంటి అంశాల మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. మెరుపు లాంటి ఆలోచనతోటి, ఉపాయంతో ఒక సమస్యకు పరిష్కారం లభించడం అనేటటువంటిది ఏ సిద్ధాంతానికి చెందినది అంటే మనకి అంతర్దృష్టి అభ్యాసనానికి చెందింది. ఏ సిద్ధాంతంలో అనేక ప్రయత్నాలు చేసి దోషాలు తగ్గించుకోవటం ఉండదు. తర్వాత దేంటిలో గుడ్డిగా, యాంత్రికంగా ఒక సమస్యని పరిష్కారం చేయటం అనేది జరగదు అంటే అంతర్దృష్టి అభ్యాసనం. తర్వాత ఏ సిద్ధాంతము ఒక సమస్యని పరిష్కరించడానికి మేధస్సు నుంచి వచ్చినటువంటి ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి సమస్యని
పరిష్కరిస్తారు అని అడిగినప్పుడు మనకి అది అంతర్దృష్టి అభ్యాసనం అని చెప్తారు. తర్వాత అంతర్దృష్టి అభ్యాసనం అనేటటువంటిది ఈ క్రింది వాటిలో ఏ అంశాలతోటి సంబంధం ఉండదు అని అడుగుతారండి. సో ఇది ప్రజ్ఞకు సంబంధించింది. అంటే ఆలోచనలు, వివేచనలు, తెలివితేటలు, మేధస్సుతో సంబంధం ఉన్నటువంటివి అంశాలు. తర్వాత ఇక్కడ ఏమంటారంటే గత అనుభవాల పైన ఆధారపడదు అని అంటాడు. చూడండి, గత అనుభవాల పైన ఆధారపడదు అంటే మనం ఏమనుకుంటామంటే ఇది తప్పు అనుకుంటాం. కాబట్టి అంటే గత అనుభవాల పైన ఆధారపడుతుంది, ఇది సరైనటువంటి సమాధానం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేనటువంటిది ఏంటి అంటే గత అనుభవాల పైన ఆధారపడిద్ది, కానీ అక్కడ మనకి ఇచ్చే స్టేట్మెంట్ లో గత అనుభవాల పైన ఆధారపడదు అని ఇస్తాడు. ఓకే, కాబట్టి ఇది మనం గుర్తుపెట్టాల్సినటువంటి అంశం. నెక్స్ట్ చూడండి, మరి అంతర్దృష్టి అభ్యాసనంలో మనకి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని నేర్చుకుందాం. మరి అంతర్దృష్టి అభ్యాసనంలో మనకి ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనేది ఉంటుంది. అంతర్దృష్టి అభ్యాసనంలో ఉండే మనం నేర్చుకునే విషయం ఏంటంటే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. అంటే పర్సెప్చువల్ రీఆర్గనైజేషన్ అంటారు. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ, పర్సెప్చువల్ రీఆర్గనైజేషన్ అంటారు. అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకు ఏదైనా ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం పరిష్కరించడానికి ఆ సమస్యలో ఉన్నటువంటి అంశాలని మనం పరిశీలించాలి. ఒక సమస్యతో సంబంధం ఉన్నటువంటి అంశాలు మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ సమస్య చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ప్రత్యక్షంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ప్రత్యక్షంలో ఏంటంటే మనకి మన జ్ఞానేంద్రియాల ద్వారా మనకు అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి ఆ సమస్యను మనం పరిష్కరిస్తే దానిని ఏమంటారంటే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. అర్థమవుతుంది కదా. ప్రత్యక్షం అంటే గుర్తుపెట్టుకోండి, అంటే మనకి కంటితో జ్ఞానేంద్రియాలతో చూసేటటువంటివి అన్ని కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చోట కూర్చున్నాం. ఓకే, మరి ఒక చోట కూర్చున్నప్పుడు మనకు సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసరాలతోటి మనం జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విషయాలు నేర్చుకుంటున్నాం అనేటటువంటిది ప్రత్యక్షం. సో కాబట్టి మనకి ఒక సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం చేయడానికి మనకి అందుబాటులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్షంలో ఉన్న అంశాలు అంటారు. కాబట్టి ప్రత్యక్షంలో ఉన్నటువంటి అంశాలు, ఆ సమస్య తెలిసి ఉండాలి, దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి అర్థం చేసుకోవాలి, సమస్యలో ఉన్నటువంటి భాగాల గురించి కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది. ఒక సమస్యకి ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది. దాన్నే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. వినూత్న ఆలోచన ఉపాయం వల్ల ఒక సమస్యను పరిష్కరించి నేర్చుకోవటాన్ని అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. చూడండి, ఇక్కడ వినూత్నమైనటువంటి ఆలోచన అంటే డిఫరెంట్ గా ఉన్నటువంటి ఒక ఆలోచన అనేది వచ్చింది, ఉపాయం వల్ల మన సమస్యని పరిష్కరించి నేర్చుకుంటాం. దాన్నే అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. వినూత్న ఆలోచన ఉపాయం వల్ల ఒక సమస్యని పరిష్కరించి నేర్చుకోవటాన్ని ఏమంటారు అంటే అంతర్దృష్టి అభ్యాసనం అని చెప్తారు. అయితే చూడండి, మరి దీంట్లో కూడా ఈ అంతర్దృష్టి అభ్యాసనంలో కూడా కొన్ని ప్రయత్నాలు ఉంటాయి, కానీ అవి ఏంటి అంటే చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని మాత్రమే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఇక్కడ వివరించడం జరిగింది. ఇది చూడండి, సుల్తానా అనేటటువంటి చింపాంజీ. ఈ కోహిలర్ ఏం చేశాడంటే ఒక బాగా ఆకలిగా ఉన్నటువంటి ఈ చింపాంజీని ఒక గదిలో ఉంచి ఏం చేశాడు, గదిలో ఉంచినటువంటి ఈ చింపాంజీకి బాగా ఆకలిగా ఉంది. ఇదేం చేశాడంటే ఈ గదిలో పైన ఏం చేశాడు, ఒక అరటి పండ్ల గెలను ఉంచాడు. ఇక్కడ ఇదండి, ఈ పైన ఒక గదిలో అరటి పండ్ల గెలను ఉంచాడు. తర్వాత ఒక 2 కర్రలు ఉంచాడు. ఇట్లా ఒక 2 కర్రలు ఉంచాడు. మరి ఈ 2 కర్రలు ఉపయోగించి అది ఏం చేసిందంటే ఆకలిగా ఉన్నటువంటి ఆ చింపాంజీ ముందు ఒక కర్రను తీసుకొని ఆ పైన ఉన్నటువంటి అరటి పండ్ల గెలను కొట్టాలని చూసింది, కానీ అందలేదు. తర్వాత ఇంకొక కర్ర తీసుకుంది, దాంతో కూడా ట్రై చేసింది, దానికి కూడా అందలేదు. ఓకే, తర్వాత ఏం చేసింది, ఆ రెండింటిని పట్టుకొని ఎట్లా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుండగా దానికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆ మెరుపు లాంటి ఆలోచన ఏంటి అంటే ఈ 2 కర్రల్ని జాయింట్ చేస్తే ఒక పెద్ద కర్ర వస్తుంది కదా అని ఆలోచించి ఈ ఒక కర్రని ఇంకో కర్రలోనికి దూర్చి ఒక పెద్ద కర్రను తయారు చేసి పైన ఉన్నటువంటి అరటి పళ్ళను కొట్టుకొని తినటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏం చేసింది, అది కొన్ని ప్రయత్నాలు చేసింది. అటు ఈ కర్రను అటు ఇటు తిప్పింది, లేకపోతే ఏం చేయాలని కాసేపు ఆలోచించింది. కానీ తర్వాత ఏం చేసిందంటే ఆ 2 కర్రల్ని అది
అర్థం చేసుకుంది. చెప్పాం కదా, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అని చెప్పాం. ఓకే, మరి అంటే మన పరిసరాల్లో ఇక్కడ ఉన్నటువంటి దీనికి చూడండి, ఈ ప్రయోగంలో దీని యొక్క సమస్య ఏంటంటే ఆహారం పొట్లను అందుకోవటం, అంటే పైన ఉన్నటువంటి అరటి పళ్ళను అందుకోవటం అనేది దీని సమస్య. మరి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఆ సమస్యకు సంబంధించినటువంటి విషయాల గురించి మొత్తం ఇది అర్థం చేసుకొని దాని పరిసరాల్లో ఉన్నటువంటి విషయాల గురించి కూడా తెలుసుకుంది. చూడండి, దాని పరిసరాల్లో అందుబాటులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి విషయాల గురించి కూడా ఆలోచించుకుంది. ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని పరిశీలించింది. ఇక్కడ 2 కర్రలు కనిపించాయి. ఇప్పుడు ఏం చేసింది, 2 కర్రలను ఒకదానితోటి కనెక్ట్ చేసి ఒక పొడవైనటువంటి కర్రను తయారు చేసింది. కాబట్టి ఇట్లా ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వచ్చింది. మెరుపు లాంటి ఆలోచనతోటి అదేం చేసిందంటే ఆ పైన ఉన్నటువంటి అరటి పళ్ళ గెల అనేది తీసుకోవటం జరిగింది. ఇంకో ప్రయోగంలో ఏం చేశాడంటే ఇక్కడ 2 కర్రలు ఉంచాడు, బయట కొంత దూరంలో అరటి పళ్ళ గెలను ఉంచాడు. ముందు ఈ లోపల నుంచి బయటికి కేవలం చేయి పెట్టడానికి మాత్రమే సందు ఉన్నటువంటిది, అంటే గ్యాప్ ఉంటుంది. ఇట్లా దాన్ని గ్రిల్స్ లాగా ఉన్నాయి, ఇది బయటికి రావడానికి కుదరదు. ఆ కర్రను పెట్టి ట్రై చేసింది, ఫస్ట్ అందలేదు. ఇంకో కర్రను ట్రై చేసింది, అది కూడా అందలేదు. తర్వాత ఏం చేసిందంటే ఆ 2 కర్రలను ఒకదానితోటి కనెక్ట్ చేసి ఇది పొడవైనటువంటి కర్రను తయారు చేసి ఈ బయట ఉన్నటువంటి అరటి పళ్ళని గెలని లోపలికి తీసుకోవటం జరిగింది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఈ చింపాంజీ అనేది ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ చేసి తన యొక్క సమస్యని పరిష్కరించడం కోసం ముందు సమస్యను గురించి ఆలోచించింది, దాని పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలు వస్తువుల గురించి ఆలోచించింది. మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఉంటే దానికి ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది రావటం జరిగింది. ఓకే, ఆ ఫ్లాష్ లైక్ థాట్ ఏదైతే ఉందో ఆ మెరుపు లాంటి ఆలోచనతోటి అది వెంటనే దాని యొక్క సమస్యని పరిష్కరించుకోవటం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రయోగం అండి. నెక్స్ట్ ఈ మరి అంతర్దృష్టి అభ్యాసం ఆధారంగా మనకి బోధనా పద్ధతులు కూడా రూపొందించడం జరిగింది. అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. అంతర్దృష్టి సిద్ధాంతం ఆధారంగా రూపొందించినటువంటి బోధనా పద్ధతులు తీసుకున్నట్లయితే మనకి చూడండి, సమస్య పరిష్కార పద్ధతి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఈ 3 పద్ధతులు కూడా అంతర్దృష్టి అభ్యాసం ఆధారంగా రూపొందించినటువంటి సిద్ధాంతాలు. ఈ 3 కూడా మరి చూడండి, ఒక సమస్యని పరిష్కారం చేయాలంటే మనకి ఒక మెరుపు లాంటి ఆలోచన రావాలి. మరి అది అంతర్దృష్టి వల్లనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పారు. ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఒక నిజ జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి సమస్యని సహజ వాతావరణంలోనే మనం పూర్తి చేస్తే దాన్ని ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పాం. మరి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇక్కడ అంతర్దృష్టి అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ ని మనం పూర్తి చేయాలి అంటే అక్కడ ఒక అంతర్దృష్టి అనేది ఆధారపడుతుంది. నెక్స్ట్ అన్వేషణ పద్ధతి, ఇది కూడా మనం ఒక సమస్యని పరిష్కరించాలంటే ఒక అన్వేషణ పద్ధతి ద్వారా మనకి అంతర్దృష్టి అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అంతర్దృష్టి ఆధారంగా రూపొందించినటువంటి బోధనా పద్ధతుల్లో లేనటువంటిది అని అడిగినప్పుడు మీకు ఇక్కడ 3 సమస్య పరిష్కార పద్ధతి, తర్వాత ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, దీంతో పాటు ఏదైనా ఒకటి 4వది ఫర్ ఎగ్జాంపుల్ ఆగమన పద్ధతి, లేకపోతే చారిత్రక పద్ధతి. ఓకే, సో ఇట్లా మనకి వేరే ఆప్షన్ ఇచ్చి లేనటువంటిది అన్నప్పుడు మనం దీన్ని టిక్ పెట్టుకోవాలి. ఈ 3 కూడా ఖచ్చితంగా దాంట్లో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. అంతర్దృష్టి అభ్యాసం ఆధారంగా తయారు చేసినటువంటి బోధనా పద్ధతుల్లో సమస్య పరిష్కార పద్ధతి ఉంటుంది, ప్రాజెక్టు పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి ఉంటుంది, తర్వాత అన్వేషణ పద్ధతి కూడా ఉంటుంది. ఇవి దీనికి సంబంధించినవి. చూడండి, మనకు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. న్యూటన్ మనకి గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది, మనందరికీ తెలుసు. మరి దీనికి సంబంధించినటువంటి స్టోరీ కూడా మనకి తెలుసు. న్యూటన్ బాగా ఏదైనా ఒక యాపిల్ చెట్టు కింద కూర్చొని అతను ఆలోచిస్తుండగా పైనుంచి ఏదో ఒక పండు రాలి కింద పడింది, యాపిల్ పండు రాలి కింద పడింది. మరి మనం అయితే ఏం చేస్తాం, ఆ యాపిల్ పండుని కోసుకొని చక్కగా తింటాం. మనం దాని పండు ఇంకోటి పడింది, ఇంకో పండు పడితే బాగుండు అనుకుంటాం మనం. కానీ ఇతను ఏం చేశాడంటే మరి న్యూటన్ ఈ పండు పైనుంచి కిందకి ఎందుకు పడింది, పైకి వెళ్ళొచ్చు కదా మరి అని చెప్పి అతను ఆలోచించాడు. కాబట్టి మరి ఇది కిందకి ఎందుకు పడుతుంది ఏంటి, దానికి కారణం ఏంటి అనేటటువంటి విషయం మీద అతను పరిశోధన చేసి అతను కూడా ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. కాబట్టి భూమి తన వైపు ఆకర్షించింది అని చెప్పి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మనం అంతర్దృష్టి ఆధారంగా మనం దీన్ని చెప్పవచ్చు. కాకి, ఇంకో ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, కాకి, కుండ, నీరు, ఈ స్టోరీ మనందరికీ తెలుసు. సో చూడండి, మనకి ఒక కాకి అనేది బాగా దప్పికగా ఉన్నటువంటి ఒక కాకి ఉంటది. ఆ కాకి బాగా దప్పికగా ఉన్నటువంటి కాకి
ఇక్కడ ఒక కుండలో నీరు కనిపిస్తూ ఉంటది. నీళ్లు మాత్రం కొన్ని అడుగులు మాత్రమే ఉంటాయి. మరి ఇప్పుడు దీని సమస్య ఏంటంటే ఆ నీరు తాగటం. ఓకే. ఆ కాకికి పరిష్కారం ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ సమస్య ఏంటి అంటే దానికి ఆ నీరు తాగటం అనేది సమస్య. ఆ కుండలో ఉన్న నీళ్లు తాగటం అనేది సమస్య. ఎందుకంటే అది దాని మీద కూర్చొని ఇట్లా అందుకుంటే నీళ్లు అనేవి అందవు. కాబట్టి అదేం చేస్తుందంటే దానికి ఆ సమస్యని పరిష్కరించడానికి ఏం చేయాలి అని చెప్పి చుట్టూ పరిసరాలు మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. అబ్జర్వ్ చేసినప్పుడు దాని పరిసరాల్లో కొన్ని గులకరాళ్ళు లాంటి నిర్మాణాలు కనిపించాయి. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ కాకి ఒక్కొక్క గులకరాయిని తీసుకొచ్చి నీళ్ళల్లో వేస్తూ ఉంది. ఇట్లా వేస్తూ వేస్తూ ఉన్నప్పుడు ఈ నీళ్లు మొత్తం కూడా క్రమంగా పైకి వచ్చాయి. ఆ పైకి వచ్చినటువంటి నీటిని తాగటం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఈ కాకి తన యొక్క సమస్యని ఏ విధంగా పరిష్కరించింది అంటే ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి పరిష్కరించింది. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి దీనికి ఏం కావాలి అంటే సమస్యకు సంబంధించినటువంటి విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ సమస్యతో సంబంధం ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి అంశాల గురించి కూడా అర్థం చేసుకుంటేనే అది ఆ సమస్యని ఈజీగా పరిష్కరించగలుగుతుంది. చూడండి మనకి ఇంకెట్లాంటి అంతర్దృష్టి ఆధారంగా మనకి ఇంకా కొన్ని సూడోక్స్ మనం పజిల్స్ పూర్తి చేస్తూ ఉంటాం. సూడోకులు కానివ్వండి, ఇంకా పజిల్స్ కానివ్వండి. ఓకే. తర్వాత మనకి క్యూబులు ఉంటాయి. అవన్నీ కూడా మరి పరిష్కరించాలి అంటే మనకి ఖచ్చితంగా అంతర్దృష్టి అనేది ఉండాలి. అంటే మనం ఏదో అనేక ప్రయత్నాలు చేసి గుడ్డిగా మనం చేస్తే మనకి ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. కాబట్టి మనం ఒక సమస్యను పరిష్కరించాలంటే ఖచ్చితంగా కొన్ని ఆలోచన, తెలివితేటలు, వివేచన ఓకే. వీటిని ఉపయోగించి మనం ఆ సమస్యను పరిష్కరిస్తాం. చిక్కు ప్రశ్నలకు సమాధానం కానివ్వండి. ఓకే. ఇవన్నీ కూడా కేవలం ఒక ప్రయత్నంలోనే మనం పరిష్కరించడం జరుగుతుంది. దీన్నే అంతర్దృష్టి అభ్యాసనం అని చెప్తారు. మరి చూడండి ఇక్కడ ఈ అంతర్దృష్టి అభ్యాసనంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తాం కానీ చాలా తక్కువగా ఉంటాయి ప్రయత్నాల సంఖ్య. మరి ఇంతకుముందు యత్నదోష అభ్యాసనం కానివ్వండి, కార్యసాధక నిబంధన కానివ్వండి, లేకపోతే శాస్త్రీయ నిబంధన కానీ తీసుకుంటే వీటన్నింటిలో కూడా అనేక ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఈ అంతర్దృష్టిలో కూడా ప్రయత్నాలు అనేవి ఉంటాయి కానీ చాలా తక్కువ. 1-2 ప్రయత్నాలు మాత్రమే చేసి వెంటనే ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి తన యొక్క సమస్య అనేది పరిష్కరించుకోవటం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంతర్దృష్టి ఆధారంగా చేసినటువంటి సిద్ధాంతం. చూడండి మరి ఒక శిశువు అంతర్దృష్టి ద్వారా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి 18 నెలల నుంచి 24 నెలల టైం పడుతుందండి. ఇంపార్టెంట్ ఇది. శిశువుకి అంతర్దృష్టి ఏర్పడేటటువంటి కాలం ఎంత అంటే 18 నెలల నుంచి 24 నెలల సమయంలో అతనికి అంతర్దృష్టి అనేది ఏర్పడుతుంది. సృజనాత్మకత తీసుకున్నట్లయితే సృజనాత్మకతలో కూడా అంతర్దృష్టి ఉంటుందండి. ఇది ఎన్నో దశ అని అడుగుతారు. ఇది 3వ దశ. అంటే సృజనాత్మకతలో అంతర్దృష్టి అనేది ఎన్నో దశ అంటే 3వ దశ అని గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇది 3వది. అంటే సృజనాత్మకతలో ఒక విషయాన్ని మనం పరిష్కరించేటప్పుడు మనకి అంతర్దృష్టి అనేది ఉంటుంది. అంతర్దృష్టి అనేది 3వది. నెక్స్ట్ ఇంకా చూడండి మనకి గణిత పుస్తకాలు దేని ఆధారంగా తయారు చేశారంటే చూడండి మనకి మ్యాథ్స్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా అంతర్దృష్టి అభ్యాసనం ఆధారంగా తయారు చేసినవి. అంటే ఆలోచన, వివేచన, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, మెమరీ ఇవన్నిటిని ఆధారంగా చేసుకుని తయారు చేసేటటువంటివి గణిత పుస్తకాలు. ఓకే. ఇవి దీనికి సంబంధించింది. సో దీంట్లో మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా తీసుకున్నట్లయితే చూడండి అంతర్దృష్టి అభ్యాసనం ఆధారంగా రూపొందించినటువంటి బోధనా పద్ధతులను అడుగుతారు. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి. లేనిది అంటే ఇంకేదైనా ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, చారిత్రక పద్ధతి ఇవి. నెక్స్ట్ మరి న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టడంలో ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే అంతర్దృష్టి అభ్యాసనం. కాకి కుండ. ఓకే. కాకి కుండ అనేటటువంటి దీంట్లో ఆ కుండలో ఉన్నటువంటి నీటిని తాగటంలో కాకి చేసేటటువంటి ప్రయత్నాలు ఏ సిద్ధాంతం ఆధారంగా చెప్పొచ్చు అంటే అంతర్దృష్టి అభ్యాసనం అని చెప్పొచ్చు. ఇంకా సూడోకు, పజిల్స్, చిక్కు ప్రశ్నలు ఇవన్నిటిని పరిష్కరించడంలో ఉన్నటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏమిటి అంటే అంతర్దృష్టి అభ్యాసనం. ఒక శిశువులో అంతర్దృష్టి అభ్యాసనం ఏ కాలంలో ఏర్పడుతుందంటే 18 నెలల నుంచి 24 నెలల సమయంలో ఏర్పడుతుంది. సృజనాత్మకతలో అంతర్దృష్టి ఎన్నో దశ అంటే 3వ దశ. గణిత పుస్తకాలు దేని ఆధారంగా ఏ అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా రూపొందిస్తారు అంటే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా రూపొందిస్తారు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి బిట్స్. నెక్స్ట్ చూడండి దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు. పిల్లలకి మనం ఒక గీత గీసి ఈ గీసినటువంటి గీతని చెరపకుండా దాన్ని టచ్ చేయకుండా మరి ఈ గీతని
చిన్నది ఎలా చేస్తావు అని అడుగుతాం మన పిల్లవాడిని. ఒక గీత గీసి బోర్డు మీద ఒక చాక్ పీస్‌తో గీత గీసామండి. గీత గీసి మరి ఈ గీతను దాన్ని టచ్ చేయకుండా, చెరపకుండా, అంటుకోకుండా ఆ గీతని చిన్నది ఎలా చేస్తావు అని అడిగినప్పుడు వాడేం చెప్తాడంటే, వాడు ఒకేసారి దాని గురించి ఆలోచిస్తాడు. దాని గురించి ఆ సమస్యని గురించి ఆలోచించి వెంటనే వాడికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చిద్ది. వాడేం చేస్తాడు, ఇంకా చాక్ పీస్ తీసుకొని దాని పక్కన పెద్ద గీత గీస్తాడు. అయిపోయింది. సో, ఈ విధంగా ఒక సమస్యని పరిష్కరించాలి అంటే అక్కడ ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది రావాలి. చూడండి మరి ఇక్కడ ఈ మెరుపు లాంటి ఆలోచనతో ఏం చేశాడంటే ఇక్కడ ఈ గీత పక్కన ఇంకో పెద్ద గీత గీశాడు. ఓకే. కాబట్టి ఈ విధంగా ఒక సమస్యని మనం పరిష్కరించడం జరుగుతుంది. ఏదైనా సరే మనకి స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు మనకి వచ్చేటటువంటి ఒక మెరుపు లాంటి ఆలోచననే మనం ఏం చెప్తారంటే అంతర్దృష్టి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఇట్లా మనకి ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గర మెస్ డోర్ ఉంటుంది. ఈ మెస్ డోర్ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ముందు మెస్ డోర్ వేసేసుకొని తర్వాత డోర్ వేస్తాం. డోర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డోర్ స్ట్రక్ అయిపోతుంది లోపలికి. మరి తాళం చేతులు బయటే ఉంచి మనం డోర్ వేస్తే మాత్రం ఈ డోర్ స్ట్రక్ అయిపోతుంది లోపలికి పోయిన తర్వాత. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఆ ఇంటి వెనక నుంచి బయటికి రావాలి. ఇంటి వెనక నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈ ముందుకు వచ్చేసి మెస్ డోర్ తీసేసి తాళాన్ని తిప్పితే అప్పుడు మనకి బయటకు వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు డోర్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా లా కీ దానికి ఉంచితే మాత్రం అక్కడ స్ట్రక్ అవుతుంది మరి. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మనం ఏం చేయాలి, మరి ఆ మెస్ డోర్ కి ఆ హుక్ తగిలించి ఉంటుంది, మరి అది తీయాలి కాదు. అప్పుడు ఏం చేయాలి, నేనేం చేశాను అటు ఇటు ఆలోచించి అక్కడ ఒక పుల్ల ఒకటి ఉంటే ఆ పుల్లతోటి ఈ కొంచెం మెస్ డోర్ని కొద్దిగా బయటికి లాగి దాంట్లో ఆ పుల్ల నుంచి దాన్ని అట్లా పైకి అన్నాను. పైకంటే అది ఈజీగా బయటకు వచ్చింది. సో కాబట్టి అక్కడ మనం ఆ సమస్యని మనం పరిష్కరించాలి అంటే మనం ఒక తెలివితేటలతో ఆలోచించాలి. అనేక ప్రయత్నాలు చేసి దాన్ని గుంజి లాగి చేస్తే ఆ డోర్ మొత్తం ఊడిపోయింది. కాబట్టి ఆ సమస్యని మనం పరిష్కరించాలంటే ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి మనం ప్రయత్నం చేయాలి. చూడండి, ఇంతకుముందు మనకి పూర్వకాలంలో ఆ గుమ్మాలు ఉండేవి, డోర్లు ఉంటాయి. ఆ 2 డోర్లు కూడా మనకి ఇట్లా దగ్గరగా ఉండే దాని మధ్య గ్యాప్ ఉండేది. ఓకే. మరి ఒక్కోసారి లోపల గడి పెడతారు ఇట్లా. ఇట్లా ఉండేది గడి కూడా ఇట్లా ఉండేది. ఓకే. గడి ఇట్లా పెట్టినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక పుల్ల దాంట్లో పెట్టి రెండిట్లో పెట్టి ఎట్లా అంటే ఆ డోర్ వెనక్కి వచ్చేది. పైన ఉన్నటువంటి ఆ గడి ఏదైతే ఉందో గడి కూడా వచ్చేది. ఓకే. కాబట్టి ఇట్లా మనకి చాలా రకాలైనటువంటి మన సమస్యల్ని కూడా చాలా రకాలైనటువంటి సమస్యల్ని మనం పరిష్కరిస్తూ ఉంటాం. నిజ జీవితంలో మనకి అనుకోకుండానే కొన్ని సమస్యల్ని మనం అంతర్దృష్టితోటి అప్పటికప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచనతోటి మనం ఒక సమస్యని మనం పరిష్కరించడం జరుగుతుంది. ఓకే. మరి దీని విద్యా విషయక ప్రాధాన్యత ఏంటో చూద్దాం. సమస్యని పరిష్కరించడం అనేది సృజనాత్మకత ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ ఒక సమస్యను మనం పరిష్కరించడంలో అంతర్దృష్టి అభ్యాసం ఉంటుంది. సృజనాత్మకత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది దీనికి. అంటే ఒక అంతర్దృష్టిలో మనం ఒక సమస్యను పరిష్కరించడం వల్ల ఏంటంటే మనకి సృజనాత్మకత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిలో కూడా మనకి ఈ అంతర్దృష్టి అభ్యాసం అనేది చాలా ఉపయోగపడుతుంది. చెప్పాము మనం ఒక నిజ జీవితంలో మనం ఎదురయ్యేటటువంటి ఒక సమస్యను మనం పరిష్కరించాలి అంటే ఒక ప్రాజెక్ట్ పద్ధతిలో మనం పరిష్కరిస్తామని చెప్పాము. ఎక్కడ సమస్య ప్రారంభమైందో ఆ సమస్య ఉత్పన్నమైనటువంటి ప్రదేశంలోనే ఆ సమస్యకి పరిష్కారం అనేది మనం ఎతుక్కుంటామని చెప్పాము. కాబట్టి అంతర్దృష్టి అభ్యాసంలో కూడా మనకి ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ పద్ధతిలో అంతర్దృష్టి అభ్యాసం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం బోధించేటప్పుడు కూడా ఎప్పుడు కూడా అర్థసహితంగా బోధించాలి. అంటే మనం చెప్పే విషయాన్ని పూర్తిగా చెప్పాలి. సగం చెప్పి వదిలేసామనుకోండి అర్థం కాదు వాడికి. అర్థమవుతుందా? చెప్పాం కదా మనం ఇప్పుడు బాహుబలి సినిమా పార్ట్ 1, పార్ట్ 2లో ఉన్నప్పుడు మనం పార్ట్ 1 స్టోరీ చెప్పి పార్ట్ 2 నువ్వు ఊహించుకో అంటే వాడు ఊహించుకోలేడు. కాబట్టి ఏంటంటే మనం చెప్పే విషయాన్ని మొత్తాన్ని పూర్తిగా చెప్పాలి. అంటే విడివిడిగా భాగాలుగా కాకుండా పూర్తిగా ఒక విషయాన్ని క్లియర్ గా మొత్తం పూర్తిగా చెప్తేనే ఆ మొత్తం విషయం మీద వాడికి అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి అర్థసహితంగా బోధించాలి. చూడండి, మరి పాఠం చెప్పేటప్పుడు తరగతిలో కూడా మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు పూర్తిగా వాడికి అర్థమయ్యేటట్లుగా బోధించాలి, కానీ సగం చెప్పి సగం వదిలేస్తే వాడికి అర్థం కాదు. నెక్స్ట్ వ్యవస్థాపన మీద ఆధారపడింది. అంటే మొత్తాల మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పాం. అంటే మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు సగం సగం చెప్పకుండా మొత్తం ఈ వ్యవస్థాపన మీద మొత్తం బేస్ చేసుకొని చెప్తూ ఉండాలి. మరి దీంట్లో చూసినట్లయితే అంతర్దృష్టి అభ్యాసంలో అభ్యాసం అనేది ఉండదు, పునరావృతం అనేది ఉండదు. చెప్పాం మనం ఇంతకు ముందు అభ్యాసం అని చెప్పాం. అభ్యాస సిద్ధాంతం అంటే తారండాయికి చెప్పినటువంటి యత్నదోష సిద్ధాంతాల్లో అభ్యాస సిద్ధాంతం అని చెప్పాం. అంటే అభ్యాసం అంటే ఏంటి, డ్రిల్లింగ్ అని చెప్పాం, లేకపోతే రిపిటేషన్ అని చెప్పాం. ఒక విషయాన్ని పదే పదే నేర్చుకోవడం ద్వారా ఒక విషయాన్ని నేర్చుకుంటే అది అభ్యాసం అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగులో
పద్యాలు కానివ్వండి, ఇంకా గణితంలో ఉన్నటువంటి ఎక్కాలు కానీ ఇవన్నీ కూడా రిపిటేషన్ అభ్యాసం ద్వారా చేస్తామని చెప్పారు. మరి అట్లా ఒకేసారి అనేక ప్రయత్నాలు చేసి పునరావృతం చేసి రిపీట్ చేసి మన ఒక విషయాన్ని నేర్చుకోకుండా దీంట్లో ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యాసంలో కేవలం ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ అభ్యాసం అనేది ఉండదు, పునరావృతం చేయడం అనేది ఉండదు, బట్టి పట్టడం కూడా ఉండదు దీంట్లో. ఈ పద్ధతిలో మనకి బట్టి పట్టడం అనేది కూడా ఉండదు. మేధస్సుకు పని చెప్పేటటువంటి పద్ధతి ఇది. మేధస్సుకు పని చెప్పే పద్ధతి ఏది అంటే అంతర్దృష్టి అభ్యాసం అనేది మేధస్సుకు పని చెప్తుంది. మెరుపు లాంటి ఆలోచన అనేది వచ్చింది దీంట్లో. మరి ఇంతకుముందు చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన కానివ్వండి, కార్యసాధక నిబంధన కానివ్వండి, యత్న దోష అభ్యాసం కానీ దాంట్లో ఎలాంటి మెరుపు లాంటి ఆలోచన ఉండదు. అది గుడ్డిగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఏ ప్రయత్నానికైతే దానికి ఫలితం వచ్చిందో దాని వైపు మాత్రమే వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది, వినూత్నమైనటువంటి ఆలోచన అనేది వస్తుంది. అంటే సృజనాత్మక ఆలోచనలు రావడానికి కారణం ఏంటంటే ఈ అంతర్దృష్టి. అంటే మనం పిల్లలు చూడండి కొత్తగా ఐడియాలు తయారు చేస్తూ ఉంటారు, సృజనాత్మకత కొత్త వస్తువులు విషయాలు తయారు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే దానికి కూడా అంతర్దృష్టి అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎవరిలో అయితే ఈ మేధస్సు సంబంధించినటువంటి ఆలోచనలు, తెలివితేటలు, ప్రజ్ఞ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి క్రియేటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అంతర్దృష్టి కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు, కొత్త విషయాలు కూడా కనిపెడుతుంటారు. అంటే శాస్త్రవేత్తలు మీరు ఆలోచించేది అట్లానే. శాస్త్రవేత్తలకు ఉండేటటువంటి ఆలోచన విధానం ఏంటి అంటే అంతర్దృష్టి ఆలోచన, మెరుపు లాంటి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ మెరుపు లాంటి ఆలోచనలతోటే వాళ్ళు ఈ శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను వాళ్ళు కనుక్కోవటం జరుగుతుంది. మరి చూడండి ఈ ప్రవర్తనవాదానికి ఇక్కడ సంజ్ఞానాత్మక వాదానికి ఉండేటటువంటి తేడా చూద్దాం. ప్రవర్తనవాదం ఇంతకుముందు చెప్పాం మనం, పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనం, వాట్సన్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనం, ఓకే, తర్వాత థారండైక్ చెప్పినటువంటి యత్న దోష అభ్యాసనం, ఇవి అన్ని కూడా ప్రవర్తనవాదాలని చెప్పినాం. అంటే ఏంటి, ఇవన్నీ సరళమైనటువంటివి, యాంత్రికమైనవి, జంతు అభ్యసనాలని చెప్తారు. ఒక విషయం నేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, చాలా తప్పులు చేసి తన విషయాలు నేర్చుకోవటం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రవర్తనవాదానికి చెందినవి. దీంట్లో ఎలాంటి ఆలోచన కానివ్వండి, మేధస్సు కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి ఇవేమీ అవసరం లేదు, కేవలం గుడ్డిగా కొన్ని పనులు చేస్తే చాలు. ఓకే, అది ప్రవర్తనవాదానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఏదైతే అంతర్దృష్టి ఉందో ఈ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం మొత్తం కూడా ఏంటి అంటే దేని మీద ఆధారపడుతుంది అంటే కాగ్నిటివ్, అంటే సంజ్ఞానాత్మక విషయాల మీద ఆధారపడుతుంది. అంటే ఏంటి, మేధస్సు, తెలివితేటలు, వినూత్నమైనటువంటి ఆలోచనలు, సృజనాత్మకత, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఇది సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించింది. తర్వాత దీంట్లో అడిగేటటువంటి ప్రశ్నలు తీసుకున్నట్లయితే ఒక సమస్యకు పరిష్కారం చేయటంలో ఉపయోగపడేటటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏది అంటే మనకి అంతర్దృష్టి అభ్యాసనం. అంటే సృజనాత్మకత తోటి ఒక సమస్యని పరిష్కారం చేయటంలో ఇవిడి ఉన్న సూత్రం అడుగుతాడు. సృజనాత్మకత ఆధారంగా ఒక విషయాన్ని, ఒక సమస్యని పరిష్కరిస్తే దాంట్లో ఉన్నటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏది అంటే మనకి అంతర్దృష్టి అభ్యాసనం. ప్రాజెక్టు పద్ధతిలో ఏ అభ్యాసన సిద్ధాంతాన్ని ఉపయోగించి సమస్యని పరిష్కరిస్తారు, ఇది ఇంపార్టెంట్. అంటే ప్రాజెక్టు పద్ధతిలో మనం ఒక విషయాన్ని, ఒక సమస్యని పరిష్కరించాలి అంటే మనం దాంట్లో ఆ ప్రాజెక్టు పద్ధతిలో ఏ అభ్యాసన సిద్ధాంతం ఉపయోగపడుతుంది అంటే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఒక విషయాన్ని పూర్తిగా అర్థసహితంగా బోధించాలి అనేటటువంటి విషయం అనేది ఏ అభ్యాసన సిద్ధాంతానికి చెందింది అంటే అంతర్దృష్టి అభ్యాసనానికి చెందింది. తర్వాత వీటి మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, ఈ క్రింది ఏ సిద్ధాంతాల్లో అభ్యాసము, పునరావృతం చేయటము, డ్రిల్లింగ్, రిపిటేషన్ అనేది ఉండవు అంటే మనకి కింద ఆప్షన్స్ 4 ఇస్తాడు. శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, యత్న దోష అభ్యాసనం, తర్వాత ఈ అంతర్దృష్టి అభ్యాసనం. కాబట్టి అంతర్దృష్టి అభ్యాసనం. ఈ క్రింది ఏ పద్ధతిలో బట్టి పట్టడం అనేది ఉండదు. తర్వాత లేకపోతే ఈ క్రింది ఇచ్చినటువంటి ఏ అభ్యాసనంలో మేధస్సుకి పని చెప్పేటటువంటి అభ్యాసన సిద్ధాంతం అని అంటారు అంటే మనకి అంతర్దృష్టి అభ్యాసనం. ఈ క్రింది ఏ అభ్యాసన సిద్ధాంతాల్లో మెరుపు లాంటి ఆలోచన వస్తుంది, మెరుపు లాంటి ఆలోచనతో ఒక సమస్యని మనం పరిష్కరిస్తాము అంటే అంతర్దృష్టి అభ్యాసం. వినూత్నంగా ఆలోచనలు చేయటం లేకపోతే క్రియేటివిటీ అని చెప్తాం. సృజనాత్మక ఆలోచనలు చేయటం అనేది ఏ అభ్యాసన సిద్ధాంతం అంటే మనకి చూడండి ఇప్పుడు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంగా మనం చెప్పవచ్చు.
తర్వాత సరళమైనటువంటివి, యాంత్రికమైనవి, జంతు సంబంధమైనటువంటి అభ్యసనాలు అనేటటువంటివి ఏ అభ్యసన సిద్ధాంతానికి చెందుతాయి అని చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ప్రవర్తనవాదానికి చెందినటువంటి సిద్ధాంతాలకు చెందుతాయి. లేకపోతే సరళమైనవి, యాంత్రికమైనవి, జంతు సంబంధమైనటువంటి అభ్యసనాలు అనేక ప్రయత్నాల ద్వారా ఒక సమస్యని పరిష్కరించటంలో లేనటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతాడు. లేనటువంటిది అంటే మనం అప్పుడు అంతర్దృష్టి అని చెప్పాలి. మిగిలినవి అన్ని కూడా వీటికి సంబంధించినవి. సరళమైనవి, యాంత్రికమైనవి, అనేక ప్రయత్నాలు చేసేవి, జంతు అభ్యసనాలు అనేవి వీటికి సంబంధించినవి. శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, యాంత్రిక తారండకి చెప్పినటువంటి యత్న దోష అభ్యాసం అని. కానీ లేనటువంటిది ఏది అంటే మనకి ఈ అంతర్దృష్టి అభ్యాసం. అనేక ప్రయత్నాలు, అనేక తప్పుల ద్వారా విషయాన్ని నేర్చుకోవటంతో సంబంధం లేనటువంటిది ఏది అంటే అంతర్దృష్టి అభ్యాసం. తర్వాత మేధస్సు, తెలివితేటలు, వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత ద్వారా మనం ఒక విషయాన్ని నేర్చుకోవటం అనేటటువంటి అభ్యసన సిద్ధాంతానికి ప్రాధాన్యత కలిగినటువంటిది ఏది అంటే అంతర్దృష్టి అభ్యాసం. ఓకే అండి, ఇది ఈ రోజు దీనికి సంబంధించినటువంటి టాపిక్.